ప్లేజ్ అందరికీ ఇలా మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోకి సంబంధించింది. శుభమాని పొద్దున్న లేచిన యూట్యూబ్ ఆన్ చేసి పొద్దున్న డ్యూటీకి వచ్చి నా బండ్లు అన్నీ శుభ్రం చేసుకొని డ్యూటీకి వచ్చి మా సార్కు కోట్లు దింపి నాకు మా సంఘ పెద్ద చెప్పిన వాక్యాన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు విని నేను అట్లా రోజు గడుపుతూ ఏదో అట్లా కొన్ని వాక్యాలు వింటూ ఉంటా, కొందరితో మాట్లాడుతూ ఉంటా. ఈ మా సంఘ పెద్ద వాక్యం చెప్పిన దాని తర్వాత లాస్ట్కు 2 నిమిషాలు అని ఒక టైటిల్ పడ్డది. 2 నిమిషాల్లో నేను ఓడిచ్చేస్తాను ఒక పాస్టరు, 2 నిమిషాల్లో నేను నిన్ను ఓడిచ్చేస్తాను ఇంకొక పాస్టరు. ఇట్లా యూట్యూబ్లో ఈ మధ్యలో ట్రోలింగ్ నడుస్తుంది. బైబిల్ గురించి అంట, అంటే పాస్టర్లకు 2 నిమిషాల పోటీ అంట. ఇప్పటికే మత ఉగ్రవాదులు యూట్యూబ్లల్లా వచ్చేసి మూతి మీద మీసం మొలవనోడు కూడా వాడు యూట్యూబ్లల్లా వాడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఒకవైపు నడుస్తుంటే ఈ పాస్టర్లకి ఏం పొయ్యకాలం వచ్చిందా, ఏం వచ్చిందా? 2 నిమిషాలలో బైబిల్ని నేను ఓడగొట్టేస్తంటే అంటే బైబిల్ అంత చిన్ననా, అంత చులకనంగా 2 నిమిషాలు ఓడగొట్టేసేంత చిన్నదా బైబిల్? ప్రపంచంలో 130 దేశాలు అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా యేసుబాబును ఫాలో అవుతాయి. ఇస్లాం కంట్రీస్లో కూడా అట్లాంటిది బైబిల్ని ఒక పాస్టర్ వచ్చి ఇంకొక పాస్టర్కు ఎవరో సతీష్ అంట, ఎవరో సంతోష్ అంట, ఏమో ఇలా పేర్లు నాకు పెద్దగా అర్థమైతలేదు కానీ 2 నిమిషాలు ఓడగొట్టేస్తారంట బైబిల్లో. నీకు నేను ఓడగొట్టిస్తానని మాట్లాడుతున్నారు. అంటే పాస్టర్లకి యుద్ధం. మీ వల్ల మేము ఏం నేర్చుకోవాలి పాస్టర్స్? మీరు ఇట్లా యూట్యూబ్లల్లా ఇట్లా 2 నిమిషాలలో మిమ్మల్ని ఓడగొట్టిస్తా అంటే ఓడగొట్టడము పాస్టర్లకు గొడవ కాదు, బైబిల్కు వాక్యానికి గొడవ కాదు. దేవుడు ముందా పరలోకం ముందా? ఎవరు ముందు? దేవుడు ముందా పరలోకం ముందా? దేవుడు ఉంటేనే పరలోకం ఉంది, పరలోకం ఉంటే దేవుడు లేదు కదా. చిన్న సింపుల్ విషయం. నేనంటే పెద్ద బైబుల్ ఫిలాసఫీ చదివినోని కాదు, పెద్ద డిగ్రీలు పీజీలు చేసినోని కాదు, జస్ట్ ఏదో చిన్న చదువు చదివినోని. నేను పెద్ద చిన్న విశ్వాసిని. అరే మీకు ఏమైంది? మీకు పిచ్చి కానీ లేచిందా? పాస్టర్లను అడుగుతున్నా, ఇట్లా యూట్యూబ్లో కొట్టుకునే పాస్టర్లని. ఏదో మమ్మల్ని వాక్యం ద్వారా బలపరిచి రాబోయే జనరేషన్కి, కొత్త జనరేషన్కి సువార్తను అందించే విధంగా నడిపిస్తారా, లేకపోతే వాక్యం ద్వారా 2 నిమిషాలు ఓడిగొట్టిస్తారని మాట్లాడతారు? మీకు అసలు సెన్స్ ఉందా అసలు ఇంతకీ? క్రైస్తవమే భారత దేశంలో లేకుండా చేస్తాము అన్నాడు చూసినావా? వాళ్ళ మీద పెట్టండి డిబేట్లు మీకు దమ్ముంటే. చర్చిలు లేకుండా చేస్తామంటారు చూసినా, వాళ్ళ మీద చేయని డిబేట్లు దమ్ముంటే.